ఉండడానికి లేదా పూర్గా ఉండిపోవడానికి, పేదరికంలో ఉండిపోవడానికి, నేను పేద కుటుంబంలో పుట్టుండొచ్చు, పేదవాడిగా పుట్టుండొచ్చు, నా తండ్రి పేదవాడై ఉండొచ్చు, కానీ నేను పేదవాడిగా చనిపోవడానికి వీలు లేదు, నా కొడుకు పేదవాడిగా మిగిలిపోవడానికి వీలు లేదు అనే ఆలోచన ఉంటే, తనం అంటే పురుష లక్షణం అంటే కేవలం నలుగురు పిల్లల్ని కనేలా చేసేస్తే అది మగతనం కాదు. అందువల్ల మన తాత మనకి ఎలాగైతే ఏమి ఇవ్వలేదో మనము మన కొడుకు అలాగే ఇవ్వం. ఆడు పేదరికంతోనే సావాలా. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాక్యము సామెతల గ్రంథము 10వ అధ్యాయము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. చదవబడినటువంటి వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడండి. మీ మాటలు మా జీవితాలను సరిచేసేవి. మీ మాటలు మా జీవితాలను, మా బ్రతుకులను బాగు చేసేవి తండ్రి. ఈ ప్రపంచంలో మేము ఎలా బ్రతకాలి, ఏ విధంగా ఉంటే మేము ధనికులుగా ఉంటాం, ఏ విధంగా ఉంటే మేము ఆశీర్వదింపబడతాం, ఏ విధముగా ఉంటే ఉన్నతమైన శిఖరాలను మేము చేరుకుంటామనేటువంటి జ్ఞానోపదేశము నీ వాక్యము మాకు నేర్పిస్తుంది ప్రభువా. అలాంటి మంచి సందేశమును దీనదాసుడైన నన్ను ఏర్పాటు చేసుకుని బిడ్డలతో మీరు మాట్లాడి మహిమ పొందుతారని మంచి బోధకుడైన క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుని పొందుకునుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలారా, మనం చదువుకున్నటువంటి వాక్యములో 2 స్థితులు కనబడుతున్నాయి. ఆ 2 స్థితులకి కారణమైన 2 అంశాలు కనబడుతున్నాయి. ఒకటి దరిద్రపు స్థితి. ఒకటేంటమ్మా? దరిద్రపు స్థితి. రెండవ స్థితి ఐశ్వర్యపు స్థితి లేదా ధనిక స్థితి అని కూడా అనొచ్చు. పూర్ అండ్ రిచ్ అని సింపుల్ ఇంగ్లీష్లో. పూర్ దరిద్రపు స్థితి, రిచ్ ఐశ్వర్యపు స్థితి. ఈ 2 స్థితులకు కారణం ఏమిటి అనేటువంటివి మనకు 2 కారణాలు కనబడుతున్నాయి. చూడండి, బైబిల్ క్లియర్గా చెప్తుంది. దరిద్రతలో ఉండడానికి లేదా పూర్గా ఉండిపోవడానికి, పేదరికంలో ఉండిపోవడానికి కారణం దాని ముందే రాయబడి ఉంది. ఏంటది? బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును. రెండవది ఐశ్వర్యవంతుడు అవడానికి, బాగా డబ్బు పరుడు అవడానికి, ధనికుడు అవడానికి కూడా కారణం అక్కడే ఉంది. చూడండి, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవును అని ఉంది. చూసారా దేవుని బైబిల్ జ్ఞానం? నీవు దరిద్రత కలిగి ఉండాలంటే, ఎప్పటికీ ఒక పూర్ పర్సన్ కింద లేదా నీది పేద కుటుంబం కింద మిగిలిపోవాలంటే నువ్వు చేయవలసిన పని ఏమీ కాదు, జస్ట్ బద్దకిస్తే చాలు. లేదండి, నేను పేద కుటుంబంలో పుట్టుండొచ్చు, పేదవాడిగా పుట్టుండొచ్చు, నా తండ్రి పేదవాడై ఉండొచ్చు, కానీ నేను పేదవాడిగా చనిపోవడానికి వీలు లేదు, నా కొడుకు పేదవాడిగా మిగిలిపోవడానికి వీలు లేదు అనే ఆలోచన ఉంటే దేవుని చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు బద్ధకంగా పనిచేయడం మానేసి శ్రద్ధ కలిగి, దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లారా, మనము పని చేయాలి. ఏం చేయాలమ్మా? కుటుంబంలో మగవాడి యొక్క బాధ్యత అది. ఆడవారిని పక్కన పెడితే మగవాడి యొక్క కనీస బాధ్యత ఏమిటంటే కష్టపడేటువంటి బాధ్యత, పని చేయవలసినటువంటి బాధ్యత. మీకు ఒక విషయం తెలుసా? ఇంట్లో ఆడవారు కష్టపడకపోయినా, ఏ పనికి వెళ్ళి సంపాదించకపోయినా సమాజము కానీ ఇరుగు పొరుగు కానీ ఏమీ ప్రశ్నించరు. కానీ పిల్లలు ఆకలితో ఉండిపోయారు, భార్య ఎసరు పెట్టకుండా పొయ్యి మీద ఏమీ వండకుండా ఉంది, 4 రోజుల నుంచి పస్తులున్నారు,
ఆకలితో కుటుంబం మాడుతుంది అనే కారణం వచ్చిందంటే మొట్టమొదటిగా రిమార్కు పడేది ఎవరి మీదండి? మగవాడి మీద. అందుకనే మగతనం అంటే, పురుష లక్షణం అంటే కేవలం నలుగురు పిల్లల్ని కనేలా చేసేస్తే అది మగతనం కాదు. చాలామంది అనుకుంటారు, నేను మగండ్రా, పెళ్ళైన 1 సంవత్సరానికి పిల్లలు పుట్టించేసారు అంటుంటారు. మగతనం అంటే పిల్లలు పుట్టించడం కాదండి. నిజమైన మగతనం అంటే ఏంటంటే, కుటుంబంలో భార్యకి బిడ్డలకు ఎటువంటి లోటు లేకుండా అప్పులు చేసో, తిప్పల పొడో, కింద మీద పెట్టో, ఎండ వానలో తడుచో కుటుంబాన్ని ఎవరైతే సాగుతారో, కొనసాగిస్తారో, పోషిస్తారో, భార్యకు నేనున్నానన్న ధైర్యము, బిడ్డలకు నేనున్నానన్న ధైర్యము ఇస్తారో ఆ మగవాడు నిజమైనటువంటి మగవాడు. మగవాడు బాధ్యత అండి. కొంతమంది తండ్రులకు, తల్లులకు ఒక వేదన ఉంటుంది. ఏంటంటే, కొడుకు నాకంటే ఎత్తుకెదిగిపోయాడు, మంచి వయసులోకి వచ్చాడు, కానీ ఇప్పటికీ కూడా నా కొడుకు పనిలోకి వెళ్ళట్లేదు, బద్దకిస్తున్నాడండి, ఇంటి దగ్గర సెల్లతో కాపురం చేస్తున్నాడని బాధపడే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ కూడా మా నాన్న సొమ్ము కావాలి, ఇప్పటికీ కూడా మా అమ్మ సంపాదించి పెట్టాలి అని ఆశించేటువంటి కొడుకులు కూడా చాలామంది ఉన్నారు. నిజం చెప్తున్నాను, అమెరికా, జపాన్, చైనా లాంటి దేశాల్లోనటండి 16-17 సంవత్సరాలు వచ్చేసరికి వారు సొంతంగా సంపాదించడం లేదా సొంతంగా ఏదో తయారు చేసుకోవడం లేదా సొంతంగా ఏదో వ్యాపారం పెట్టుకోవడం చేస్తారండి. మీరు అనొచ్చు, వాళ్ళ అమ్మగారు నాన్నగారు వ్యాపారం పెట్టుకోవడానికి సహాయం చేస్తారు కాబట్టి పెట్టుకున్నారని మీరు అనుకుంటారు. అక్కడ అంటండి, కోతి ఏ విధముగా అయితే తన పిల్లను వదిలేస్తుందో, ఎందుకు వదులుతుందో తెలుసు కోతి? నేను సంకన పెట్టుకుని తిరిగాను అనుకో, జన్మలో చెట్టు దూకలేదు, ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి ఉరకలేదు, ఆ చెట్టు నుంచి ఈ చెట్టు మీదకి వెళ్ళి పండ్లు తినలేదు. నేను దూకడం నేర్పించాలి, చెట్లు పాకడం నేర్పించాలి, ఎక్కడ ఏ పండును ఏ కొమ్మ దగ్గర పట్టుకోవాలో తెలియాలి, ఏ కొమ్మ బలహీనంగా ఉంటే ఇరిగిపోద్దో తెలుసుకోవాలి, ఏ కొమ్మ వంగిపోతుంటే సడన్గా వేరే కొమ్మ మీదకి దూకాలో తెలుసుకోవాలి. ఈ గుణపాఠాలన్నీ నేర్చుకోవాలంటే నా బిడ్డను నేను వదిలేయాలని చెప్పేసి కోతి అంటే తల్లి తన బిడ్డను వదిలేస్తుందట. మనం అనుకుంటాం అసలుకి జాలి లేదు, కొడుకు మీద ప్రేమ లేదు, ఎంత కఠినంగా ఉన్నాడో చూడు అంటారు. నిజానికి అటండి, కొడుకు ఎప్పుడు కూడా తల్లికి దోస్తులా ఉంటాడు. అంటే తల్లి కొంగుచోటు బిడ్డగా ఉండిపోతాడు. కానీ తండ్రి ఎప్పుడు విలన్గా కనబడతాడు కొడుక్కి. ఎందుకని? నాన్న రూల్స్ పెడుతుంటాడు, నాన్న రిస్ట్రిక్షన్స్ పెడుతుంటాడు. నాన్న ప్రతిసారి ఒరే జీవితంలో ఎలా ఉండాలరా, అలా ఉండాలరా, ఇది కరెక్ట్ కాదురా, అది కరెక్ట్ కాదురా, ఇలా ఉంటే బాగుపడతారా, అలాగుంటే బాగుపడతావు అని బుర్ర తినేస్తాడు. ఆ విలువ, మాటల విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఒక్కసారి ఇంట్లో మీ నాన్న లేకపోతే కుటుంబ బాధ్యత హఠాత్తుగా నీ మీద పడితే తెలుస్తుంది. అబ్బో, అప్పుడు మా నాన్న ఇన్నిసార్లు చెప్పడానికి కారణం ఇదా, మా నాన్న ఇంత నలిగాడా, మా నాన్న అరిగిపోయిన చెప్పులు వేసుకుని నాకు మంచి చెప్పులు కొన్నాడా, మా నాన్న చిరిగిపోయిన బట్టలు వేసుకుని నాకు మంచి బట్టలు కొన్నాడా, మా అమ్మ మా నాన్న ఇదిగో వర్షం వస్తే మా అమ్మ ఇంట్లో గిన్నెలు తోముకుంది, కానీ మా నాన్న వర్షం వచ్చినా సరే వర్షంలో తడుస్తూ పనిచేశాడా, మా అమ్మ వర్షం వస్తే బట్టలు బాత్రూంలో కూర్చుని ఉతుక్కుంది, కానీ మా నాన్న వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఎండలోను వర్షంలో మగ్గుతో పనిచేశాడా అని చెప్పేసి అప్పుడు తెలుస్తుంది. చాలామందికి అండి కవులు రాయమన్నారు అనుకోండి, కవితలు అమ్మ కోసమే రాస్తారు. నేను కూడా అమ్మ కోసం రాశాను. వికసించిన పువ్వులను అడుగు అమ్మ యొక్క అందము, విరబూసిన మల్లెలను అడుగు అమ్మ ప్రేమ సుగంధము, సుస్వరాల కోయిలను అడుగు అమ్మ ప్రేమ పిలుపుదనము, యుగమైన క్షణమైన చావైనా బ్రతుకైనా మరువలేని మరోవరం, మంచినీటి సరోవరం, నరం నరం ప్రేమ జ్వరం, పరిగెత్తున ఆమె గుణం అని చెప్పేసి అమ్మ మీద కవితలు నేను రాశాను. ఐ ఫెయిల్డ్ టు రికగ్నైజ్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి కష్టాన్ని నేను గుర్తించలేకపోయాను, లేకపోతే నాన్న మీద ఒక పాట, ఒక కవిత రాసేవాడిని. నిజానికి ప్రపంచమంతా అమ్మ చుట్టూనే తిరుగుతుంది, ఏదో అమ్మే శ్రమ అనుభవించినట్లు.
అమ్మే కష్టపడినట్లు, అమ్మే ప్రేమించినట్లు, అమ్మే సాకినట్టు, అమ్మే పెంచిపెట్టినట్లు. కానీ అమ్మతో పాటు అమ్మ నిన్ను 9 నెలల గర్భంలో మోస్తే మీ నాన్న గర్భంలో ఉన్న నిన్ను మోస్తున్న మీ అమ్మను మోసినటువంటి ఒక వ్యక్తి ఎవరో నాన్న. కానీ నాన్న ప్రేమను ఎవరో గుర్తించరు. ఆయన ఎలా కనబడతాడంటే ఒక విలన్లా కనబడతాడు కొడుకులకి. చెప్తుంటే పదే పదే పలానా బాబు ఇలాగ ఉండాలి బాబు, అలాగ ఉండాలి బాబు, ఇలాగ మీరందరూ ఇలా కలిసి ఉండాలిరా, ఇలా సాధించుకురావాలరా, ఇలా నిలబడాలిరా, ఇలా పని చేసుకోవాలరా, ఇలా దాచుకోవాలరా, ఇలా వెళ్ళకూడదురా, అలా చేసుకోవాలరా అని చెప్తుంటే మనకు అనిపిస్తుంటుందండి, మా నాన్న నాకు చెప్తున్నాడేటి, నాకు తెలదా, నేనేమైనా చిన్న కుర్రోన్నా, చిన్న కూసినా, గడ్డాలు వచ్చేసాయి, మీసాలు వచ్చేసాయి, చాలా ఎదిగిపోయాను కదా, మా నాన్న నాకు చెప్పడం ఏంటి అనుకుంటాం. మీ నాన్న ప్రేమను అర్థం చేసుకుంటే, నేను మొన్న ఆలోచించాను ఏంటంటే, అమ్మ పని తగ్గించడానికి మిషన్లు వచ్చాయి కానీ నాన్న పని తగ్గించడానికి మిషన్లో ఒక అమ్మ ఒకప్పుడు తిరగడ దగ్గర ఏం చేసేది, పిండి ఇసిరేవారు, రుబ్బురోల దగ్గర పిండి రుబ్బేవాళ్ళు, శనికాల పత్రం దగ్గర. ఇప్పుడు నాన్న ఏం చేశాడంటే, మా ఆవిడ అలసిపోకూడదని చెప్పేసి గ్రైండర్ తెచ్చిపెట్టాడు, మిక్సీ తెచ్చిపెట్టాడు, వాషింగ్ మిషన్, బట్టలు కష్టపడి ఉతుకుతుందని ఏం చేశాడు. అమ్మ పని తగ్గింది కానీ ఇటుకలు మోస్తున్న నాన్నకి ఎవడైనా మిషన్ కనిపెట్టాడా? సిమెంట్ బస్తాలు మోస్తున్న నాన్నకి ఎవడైనా ఏమన్నా కనిపెట్టాడా? గురువుగారి దగ్గర ఫ్యాక్టరీ దగ్గర గంటలు నిలబడిన నాన్నకి ఏదైనా మిషన్ కనిపెట్టారా? మగవాడి పనేమో పెరిగిపోయింది, ఆడవాళ్ళ పనేమో, అందుకని ఆడవాళ్ళు ఏమో లావుగా దొడ్డుగా అయిపోతున్నారు, మగ సన్నగా అయిపోతున్నారు. గమనించండి దేవుని బిడ్డలారా, నాన్న ప్రేమ మనం గమనించాలండి. కూతుర్లు ఇక్కడ ఉండొచ్చు, లేదా కొడుకులు ఇక్కడ ఉండొచ్చు. బైబిల్ చెప్తుంది, జాగ్రత్త వినండి, నాన్న ప్రేమ కనిపించిన ప్రేమ. ఇది ఇందాకనే చెప్పాను కదా, అమ్మకు ఒకవేళ బట్టలు ఉతకడం ఇబ్బందిగా ఉందంటే ఒక రోజుకు పోస్ట్ పోన్ చేసుకుంటుంది. బట్టలు ఉతకడం వర్షం వస్తుందంటే లోపల కూర్చుని ఉతుక్కుంటుంది. కానీ నాన్న ఎండలో కష్టపడవలసిందే, వర్షంలో తడవవలసిందే. నాన్న ఒక్కరోజు ఇంటికాడ కూర్చుంటే మీ కుటుంబం ఎలా ఆగిపోద్దో మీకు తెలీదా? అందుకని భార్యలు ఉంటారు కదా, మొగుని ఇంటికాడ కూర్చొని కుదురుగాను, ఏ పనికి వెళ్ళవే, ఇల్లు వెళ్ళవే అంటది. ఉండే బాబు కాళ్ళు చేతులు నొప్పి వస్తున్నాయంటే, కాళ్ళు చేతులు నొప్పి వచ్చేసినాయి నీకు అని తిడతారు. ఎందుకని? అమ్మ ఎంతకని డబ్బులు ఆశించి కాదు, ఆ ఒక్కరోజు కూలికి వెళ్ళకపోతే సీటోళ్ళకి ఏం కట్టాలో తెలుసు దానికి. మా ఆయన ఒక్కరోజు ఇంటికాడ కూర్చుంటే మా కడుపులు మాడిపోతాయని భయం తెలుసు ఆవిడికి. మా నాన్న ఒక్కరోజు బయటికి వెళ్ళి ఏదైనా కూలి తేకపోతే నా పిల్లలు మాడిపోతారని తెలుసు. ఆ ఉద్దేశంతో పదే పదే ఏం చేస్తుంది, కుదురుగా ఉండేది ఎవరినే, భర్తనే. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం మన జీవితాల్లో ఏం చేయాలి తెలుసా? కష్టపడాలి. ఎలా కష్టపడాలంటే, మనం ఏ పని చేసినా సరే శ్రద్ధగా చేయాలి. ఏ పని చేసినా ఏం చేయాలమ్మా? యూ మస్ట్ ఫోకస్ కంప్లీట్లీ ఆన్ ద వర్క్. పూర్తిగా పని మీద శ్రద్ధ పెట్టి మనం పని చేయవలసిన వారిగా ఉన్నాం. ఎందుకంటే నువ్వు శ్రద్ధగా చేసే పని వల్ల ఆ పని నిన్ను ఎలా మారుస్తుందంటే ఐశ్వర్యవంతుడిగా. ఎంత శ్రద్ధ ఉండాలో తెలుసా? ఒక్కొక్కసారి మనకి శ్రద్ధ క్షీణించిపోద్ది. ఒక వ్యాపారం పెడతాం, నష్టమంతా క్షీణించిపోతాం. ఒక కొట్టు పెడతాం, సరిగా లేకపోతే క్షీణించిపోతాం. ఒక ఏదో చిన్న వృత్తి చేస్తాం, అది సరిగా లేకపోతే వదిలేస్తుంటాం. కన్సిస్టెన్సీ ఉండాలి, అంటే ఎప్పుడు నిలబడి ఉండాలండి. మన పనిలో ఓర్పు ఉండాలి, మన పనిలో శ్రద్ధ ఉండాలి. ఓటమి వచ్చిందని, నష్టం వచ్చిందని, లేమొచ్చిందని, గలిబిలైందని మన చేసే పనిని మనం నిందించుకోకూడదు. లోపాలు సరి చేసుకోవడానికి ఆలోచించాలి. నేను ఎక్కడ దెబ్బ అయ్యాను, ఎక్కడ బెడ్స్ కొట్టింది, ఎక్కడ మైనస్ ఉంది, కూర్చో ఒకసారి బుర్రంతో ఆలోచించు, ఎక్కడ తేడా వచ్చింది, అది కదా. అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించు. దేవుడు నీకు మంచి ఆలోచన దయచేస్తాడు. నేను స్తోత్రం చెప్పండి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఎవరంట జ్ఞానం ఇచ్చేవాళ్ళు? నిజం చెప్పనా, నేను చాలా తెంగరున్నాండి. నాకు ఇప్పుడు కూడా తెలియదు నేను 10th క్లాస్ ఎలా పాస్ అయిన ఏంటని.
ఏం రాదు దద్దమ్మన ఒట్టు, అబద్ధం కాదు, ఇది గొప్ప కోసం కాదు. మా అమ్మగారు తెల్లవారుజామున ప్రార్థన చేసేవారు, ఆవిడ ప్రార్థన పాస్ అయిపోయిన అనిపిస్తుంది. నిజమండి. ఇంటర్ ఎలా పాస్ అయ్యానో తెలియదు, ఫార్మసీ ఎలా పాస్ అయింది, అసలు డాక్టర్ ఎలా చదివినా నాకు తెలియదు. ఎంత మందమరుపు అంటే చెప్తున్నాను, మతిమరుపు, నాకు చాలా మతిమరుపు. ఫర్ ఎగ్జాంపుల్, రాత్రి ఒకరిని పలకరించడానికి తోగుము వెళ్ళాను, అక్కడ నా కళ్ళజోడు మర్చిపోయాను. రాత్రి ఒక చోట స్టే చేశాను ప్రేయర్ కోసం, అక్కడ నా బెల్ట్ మర్చిపోయాను. తెల్లవారుజామున కలవచర్లలో వాక్యం 4 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటలకు ఆరాధన వాళ్ళది, ఆడ వాక్యం చెప్పాను, అక్కడ బైబిల్ మర్చిపోయాను. అంత జ్ఞాపక శక్తి నాకు. ఏదో రోజు మా ఆవిడని కూడా మర్చిపోతాను ఎక్కడ దిక్కున. గమనించండి, నేను అనుకుంటాను ఈ జ్ఞానం ఎక్కడిది, నేను వాక్యాలు భలే గుర్తుపెట్టుకుంటాను, పాటలు భలే గుర్తుపెట్టుకుంటాను, పాటలు మంచిగా రాస్తాను, దేవుని మాటలు బాగా గుర్తుంటాయి, లోడ 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 ఫ్లో అలా వచ్చేస్తూ ఉంటుంది. నేను అనుకుంటాను ఇవన్నీ మర్చిపోతాను, ఇది ఎందుకు మర్చిపోవట్లేదు అనుకుంటాను. యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి. నువ్వు ఏదైనా పని చేస్తున్నావంటే, ఏదైనా ప్లానింగ్ చేస్తున్నావంటే, ఏదైనా బిజినెస్ చేస్తున్నావంటే లాస్ వస్తుందా, ఎలా పెట్టాలో తెలియట్లేదా, ఏం తెలియట్లేదా, నీ చేతిలో 2 లక్షలు ఉన్నాయా, ఏదో చేద్దాం అనుకుంటున్నావా, ఏం చేయాలో అనేటువంటి దిమాక్లో ఉన్నావా, అయితే చూడండి, నువ్వు ఆలోచించి మైండ్ ఖరాబ్ చేసుకోకు. మైండ్ ఖరాబ్ చేసుకోకుండా ఏం చేయాలంటే దేవుని అడగయ్యా. ఏమని అడుగుతాను, దేవా ఇదిగో నేను పలానా పని చేయాలనుకుంటున్నాను, పలానా కార్యక్రమం చేయాలనుకుంటున్నాను, పలానా డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను, పలానా మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాను. ఓ లార్డ్ ప్లీజ్ గివ్ యువర్ నాలెడ్జ్, నీ యొక్క ఐడియా నాకు ఇవ్వి, నీ జ్ఞానాన్ని నాకు ఇవ్వని దేవుని అడిగినట్లయితే దేవుడు ఏం చేయాలో ఎప్పుడు చేయాలో అన్నీ మనకే నేర్పిస్తాడు. కాబట్టి మనం పని చేసేటప్పుడు బద్ధకంగా చేయకూడదండి. ఒకవేళ మనం ఓడిపోవడానికి, మనం అలా మిగిలిపోవడానికి కారణము మన బద్ధకమేమో. బద్ధకం మగవాళ్ళకు ఉండకూడదు, 2 ఆడలకు కూడా ఉండకూడదు. కొంతమంది మహాతల్లులు ఉంటారమ్మా, ఇంట్లో గిన్నెలు ఇన్ని పోగేస్తారు, బట్టలు కూడా అలాగే పోగేస్తారు, ఇన్ని పోగేస్తారు. చుట్టాలు ఎవరైనా వచ్చారంటే ఆ గిన్నెలు ఆ బట్టలు ఒకే గదిలో పడిచేస్తారు, అలా తొలిపేస్తారు. దానికి పొరపాటున చుట్టాలు ఆ గదిలోకి వెళ్ళి తలుపు తీసారా, వాళ్ళ ముక్కులు ఎంటుకలు మాడిపోయి కొలిదిరి పడిపోతారు, అంత వాసన వచ్చేస్తుంది. ఆడవాళ్ళు బద్ధకంగా ఉండకూడదండి. మగవాడు బద్ధకంగా ఉంటే కుటుంబానికి దరిద్రం, ఆడది బద్ధకంగా ఉంటే ఇంటికే దరిద్రం. యాక్టివ్గా పని చేసుకోవాలి ఆడవాళ్ళు. ఏం చేసుకోవాలండి, సరి అయిన స్త్రీగా ఉండాలి. మనము యాక్టివ్గా పని చేసుకోవాలి. ఆడవాళ్ళు చక్కబెట్టాలి ఇంటిని. తెల్లవారుజామున లేవాలి, తెల్లవారుజాము లేచి మొత్తం ఊడ్చుకుని, పిల్లలకు క్యారేజీలు పెట్టి, భర్తకు క్యారేజీ పెట్టి, భర్తను లేపి, అయ్యా అదిగో బెడ్ కాఫీ తాగండి అని. కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది, భర్తే ముందు లేచి ఏవే బెడ్ కాఫీ తాగు అని ఇవ్వాలి. ఇలా కోరికలు, రకరకాల కోరికలు ఉన్నాయి. కానీ ఆడవారు, క్రైస్తవ స్త్రీ ఎప్పుడు కూడా అందరికంటే ముందు లేచి చక్కబెట్టుకోవాలండి. బద్ధకించకూడదు ఆడవాళ్ళు ఎప్పుడు కూడా. కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి, కుటుంబాన్ని చక్కబెట్టు. కొంతమంది అయితే చూడండి, కొన్ని ఇంట్లో అయితే ఆడమగ కూడా కష్టపడే వాళ్ళు ఉన్నారు. నా భర్తకి వేడి నీళ్ళలో చన్నీళ్ళలాగా నేను తోడుంటాను, నా భర్త కష్టపడుతున్నాడు, ఇల్లు కట్టాలని ఆశపడుతున్నాడు, అప్పులు తీర్చాలని ఆశపడుతున్నాడు, నా భర్త జీవితం కొద్దిపాటిదే, నా భర్త వేడి నీళ్లకు కాస్తంత చన్నీళ్ళలాగా నేను తోడయ్యాను అనుకో, అప్పు తీరుతుంది. నీ పాపం ఇంటి దగ్గర అన్నీ చక్కబెట్టేసుకుని, వీలైతే భర్తతో పాటు పనిలోకి వెళ్ళిపోయేవారు ఉన్నారు, లేదా భర్త ఒక చోట పని చేస్తుంటే భార్య కూడా ఇంకో చోట పని చేసేవాళ్ళు ఉన్నారు. అవును, ఇంట్లో ఆళ్ళు మగలు కష్టపడాలి. బలమున్నప్పుడు ఆడమగ కష్టపడుకోవాలి, రూపాయి సేవ్ చేసుకోవాలి. కష్టపడిన దానిలో ఆర్డర్లు పెట్టుకుని తెచ్చేసుకోవడం కాదు. కొంతమంది ఆర్డర్లు ఉంటారు, ఫ్లిప్కార్ట్ వాడు అత్తమాల ఇంటి దగ్గర చుట్టూనే తిరుగుతుంటాడు. ఎందుకు తిరుగుతున్నాడు అనుకుని అనుమానిస్తే, ఎందుకు కాదు, ఆ లావుడు ఆర్డర్ మీద ఆర్డరే. నిజంగా చెప్తున్నాను, వాడింటికి సీట్లో తిరగడు, అప్పులు ఉండి వాళ్ళకి, కానీ ఏముంటాయి అనుకున్న ఆర్డర్లు ఉంటాయి అంటున్నాడు. మన స్కూల్లో టీచరు, ఏమంటే శాలరీ వచ్చింది ఏం చేస్తున్నారంటే, చీటిపాట వేద్దాం ఏంటంటే, ఊరుకోండి బాబు, నా శాలరీ అంతా మా ఆవిడ పెట్టుకునే మీషో ఆర్డర్లకే సరిపోతున్నాయి అన్నాడు. ఏ ఆర్డర్లు అంటే పొదుపుగా ఉండాలండి. భార్య భర్త పొదుపుగా ఉండాలి. మీ కష్టార్జితము ఫలించాలంటే
మీరు ఐశ్వర్యవంతులు అవ్వాలంటే, మీరు డబ్బున్న వాళ్ళు అవ్వాలంటే, సొంతంగా ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలంటే ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. రూల్కి ఒకప్పుడండి భర్త విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు, భార్య పొదుపు చేసేది. అవసరమైతే అది ఎందుకు కొన్నావు అని ముక్కు పిండేసేది. ఎవరిదే? భర్తదే. ఇప్పుడేమో భర్తలు పొదుపుగా ఉంటున్నారు. ఎందుకులే చొక్కా ఇది ఉంది కాదు చాలు, ఇప్పుడు చొక్కా కొనేసుకోలేదు ఎట్టి, నేను పెళ్ళి అయిపోయాక నాకెందుకు సోకు అంటున్నాడు భర్త. చెప్పులు కొనుక్కోవచ్చు కదా, ఎరిగిపోయిన చెప్పులు వేసుకుని వస్తాడు మా అమ్మగారింటికి అంటాడు. పర్లేదు చెప్పులు ఎవడు చూస్తాడు అంటాడు. భార్య అలా కాదు, బీరువా నిండా చీరలు ఉంటాయి, ఒక్క చీర కూడా లేదు సరైనది అంటది. ఏంటి బీరువా నిండా చీరలు ఉన్నా సరే ఏమంటుంది? సరైన చీర లేదంట. మరి బీరువాలో ఉన్న చీరలు అనేటి అనమా? ఒక 20,000 సీట్ అందింది అనుకో, ఎందుకని మన డబ్బులు కదా అవి అప్పే. ఏమండి 10,000 అది కొనుక్కుందామే, 5,000 ఈ టీవీ కొనుక్కుందామే, అది తుస్ అయిపోయింది. నెక్స్ట్ రోజు నుంచి ఆ చీట్లోడు వస్తాడు, అమ్మ చీటు కట్టాలంటే మళ్ళీ రండి ఇంటికల్లా ఏమండి ఇస్తాములేండి అంటాం. మన యొక్క ఖర్చులు చూసారా, మనం దరిద్రులు కావడానికి, దీన స్థితిలో ఉండడానికి కారణం. దీన్ని ఏమంటారంటే ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అంటారు. ఏమంటారమ్మా? ఫినాన్షియల్ భార్య భర్త కూర్చుని ప్రతిదీ అకౌంట్ మెయింటైన్ చేసుకోవాలి. ఇదిగో మనకి ఈ నెల ఎంత వచ్చింది, నా సైడ్ నుంచి ఇంత వచ్చింది, ఇదిగో మన సేవింగ్స్ ఎంత, చీటిపాటికి ఎంత, ఈఎంఐలకి ఎంత, ఇదిగో ఇంత మిగిలింది దాచుకుందాం అనుకోవాలి తప్ప వచ్చింది మిగిలింది కదా రా ఎస్ఆర్ఎంటీకి వెళ్దాం ఒకసారి ఇలా తిరిగేసి వచ్చేద్దాం అనుకోకూడదు. అంత అయిపోతుంది డబ్బు. కొంతమంది ఏమంటారు, ఎప్పుడు చచ్చిపోతాం మనకు తెలియదు, ఇప్పుడే ఖర్చు పెట్టేయాలి. అలాగా మన తాతలు అనుకున్నారు కాబట్టి మనకేమిచ్చారు తెలుసా? చిన్న గోచిగుడ్డు ఇచ్చారు. అలాగా వాళ్ళ తాతలు అనుకోలేదు కాబట్టి ఎకరాలు ఇచ్చారు, మేళ్ళు ఇచ్చారు, స్థలాలు ఇచ్చారు, ట్రాక్టర్లు ఇచ్చారు, బంగారాలు ఇచ్చారు, 7 వారాలు నగలు ఇచ్చారు. వాళ్ళు అలా అనుకోలేదు, మనం అలా అనుకుంటున్నాం. మనం అలా అనుకుంటున్నాం, రేపు ఎలా ఉంటుందో తెలియదు, ఈరోజు అనిపించేద్దాం అనుకుంటున్నాం. అందువల్ల మన తాత మనకి ఎలాగైతే ఏమి ఇవ్వలేదు, మనము మన కొడుకు అలాగే ఇవ్వం. ఆడు పేదరికంతోనే సావాలా. నిజాలు చెప్తున్నాను నేను. దేవుని పిల్లారా, మనం ఆశీర్వదింపబడాలంటే తెలివిని ఉపయోగించండి. సొంత తెలివి కాదు. కొంతమంది ఉంటారు సొంత తెలుగుతో మేడలు మిద్దులు కట్టేద్దామంటారు, గాల్లో కట్టిన మేడల తబేలు పడిపోతారు. దేవుడి జ్ఞానం ఉపయోగించి, ఇదిగో దేవుని వాక్యం అంటుంది ఈరోజు, శ్రద్ధ కలిగి ఉన్నవాడు. ఏ కుటుంబంలో అయితే భార్య శ్రద్ధగా ఉంటుందో, ఖర్చు పెట్టేటప్పుడు శ్రద్ధగా ఉంటుందో, సంపాదించేటప్పుడు శ్రద్ధగా ఉంటుందో, దేనికి అది చక్క పెట్టేటప్పుడు శ్రద్ధగా ఉంటుందో, ఏ ఇంటిలో అయితే ఆడది శ్రద్ధగా పొదుపుగా పద్ధతిగా ఉంటుందో, ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచరు. అలా చెయ్యి చాచకుండా ఉండాలి అంటే దేవుని పిల్లారా, మీరు జాగ్రత్తగా ఉండాలి. శ్రద్ధ కలిగి ₹1 ఎంతలా లాగాలంటే 2-3 సార్లు లాగి ₹1 అయినా ఇంకో రూపాయి ఎంటుపోయి వెళ్ళిపోతుంది అన్నట్టు లాగాలి. మనం అన్ని చోట్ల లాగం. ఎక్కడ లాగుతామో తెలుసా? పాస్టర్ గారికి కానుక ఇచ్చేటప్పుడు మాత్రం లాగుతాం. మనకు అక్కడ తెలుసు లాగులాడు. ఎక్కడ లాగమో తెలుసా? రెస్టారెంట్కి వెళ్తాం, ఎంత డబ్బు అంటే అంత డబ్బు ఇస్తాం. ఇంకో విషయం అంటే మనకున్న ఒక విధమైన చెడ్డ అలవాటు ఏంటంటే, చూడండి, మన కాళ్ళ దగ్గరకు వచ్చి కుటుంబ పోషణ నిమిత్తం మన దగ్గరకు వచ్చి అమ్ముతారు చూడండి. నానా ట్యాంకులు ఏం చేస్తాం బేరమాడి, గుర్తుపెట్టుకోండి. అదే మనం మంచి క్లాస్గా ఉన్నటువంటి ఏ జుడియోకో, ఏ ప్లాంట్ అనుకో, లేదంటే పాన్ అమెరికా లాంటి షోరూమ్కో ఏదో దాంట్లోకి వెళ్ళాం అనుకోండి, అక్కడ 10,000 అని ఉందనుకో, 10,000 కట్టి వస్తాం. మళ్ళీ అక్కడ ప్రెస్టేజ్, మళ్ళీ తక్కువ డిస్కౌంట్ లేదా, ఆఫర్లు లేదా అంటే పైనుంచి కింద చూస్తారని చెప్పేసి ఏ డిస్కౌంట్లు ఏ ఆఫర్లు అడగవు. 10,000 అంటే 10,000 ఇస్తాం, చొక్కా 3,000 అంటే 3,000 ఇస్తాం, డ్రెస్ 2,000 అంటే 2,000 ఇస్తాం. అదే మన ఇంటికి వచ్చినడుకో ఏమంటా, అంత చెప్పేస్తున్నాం ఏంటి అబ్బాయి బాబు, అక్కడ మేము 500కే కొన్నాం, వచ్చింది అక్కడ 500 కొన్నాం, 5,000 కొంటాం. వీడి దగ్గర ఏమంటాం, 500కి కొన్నామంట. దేవుని పిల్లలారా, మనం పేదరికంగా ఉండిపోవడానికి మనం చేసే కొన్ని పొరపాట్లు దేవుడు ఈరోజు నీ కుటుంబంలో ఆర్థిక పరంగా ఎలా ఉండాలో దేవుడు ఈరోజు నీకు నేర్పిస్తున్నాడు. గుర్తుపెట్టుకో, ఇదిగో దేవుని వాక్యం అంటుంది,
బద్ధకమ్మగా ఉంటే ఏమైపోతాము? దరిద్రత వచ్చేస్తుంది మన ఇంట్లోకి. మగవాడు పొద్దున్నే లేవాలి, పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకోవాలి, బ్రష్ చేసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ అవగొట్టుకోవాలి, చక్కగా రెడీ అయిపోయి ఉద్యోగానికి వెళ్ళిపోవాలి. ఒక అతను ఉన్నాడు మా ఊర్లో, ఆటో డ్రైవర్. దగ్గర 10 ఆటోలు మార్చాడు. ఆటో కొనుక్కుంటాడు, ఇంటి ముందు ఎట్టుకుంటాడు, ఇంట్లో కూర్చుంటాడు, అంతే. ఏం చేస్తాడు? ఆటో కొనుక్కుంటాడు, ఇంటి ముందు ఎట్టుకుంటాడు, ఇంట్లో కూర్చుంటాడు, అంతే. అయిపోయింది వ్యాపారం అదే. ఆటో ఎందుకు కొనుక్కున్నావు నువ్వు? మీకు విషయం తెలుసా? రామచంద్రపురం మండపేట తెలుసు కదా. నేను అక్కడ ఆటో డ్రైవర్కి 200 ఇచ్చేలాగా, ఆటోకి ఏమన్నా అవుతే పెట్టుబడి పెట్టుకునేలాగా తీసుకుని రామచంద్రపురం, మండపేట, ఈ కాకినాడ రూట్లో కూడా వచ్చిన ఆటో నడిపాను నేను. చాలా కష్టం. నేను చేయని లేదు. పెయింట్ వర్క్ వెళ్ళాను, ఆల్టెక్లో కింద చుక్కలు పడి తుడుముని ఆల్టెక్ పని చేసేవాడిని. పంతరిగేత, కొప్పు నోర్పు, కలుపుతీత, ఆకుతీత, అన్ని పనులు చేసేవాడిని. ఆకుతీతకి వెళ్తుంటే ఒంగునిలో చేస్తుంటే ఎర్రగా సేంపందిలాగా అయిపోయింది నా ముఖం. ఎందుకని? అసలే ఎరుపు. ఇంకా ఇప్పుడు తగ్గాను, ఇది బయట ఎండలో కూడా తిరగడం వల్ల. అప్పుడు బాగా పెంచుతారు కదా. అయితే దిగేవాడిని, ఇంత బాల్లోకి దిగిపోయేది కాలు. ఆ కాలు బయటికి లాక్కునేసరికి ఎర్రగా కందిపోయేది. పైగా చల్లని తినవి రమ్మనివారు. మా సంఘస్థులతో వెళ్ళిపోయేవాడు నేను. పాస్టర్ గారు అబ్బాయినైనా సరే సంఘస్థులతో వెళ్ళిపోయేవాడు పనికి. ఇలా వంగుని ఆకు తెస్తాం కదమ్మా, తెస్తాం కదా. ఈ మొత్తం బ్లడ్ అంతా మొక్కడికి వచ్చేసిదామో, వంగుని కొంచెం తీసి ఇలా లేచేసరికి ఎర్ర చెంపందులో ఉంటే ఆ రైతు కొట్టుపోయి కూర్చొని వాడు, ఎవడరా మేము తెర్రగొనని అటువంటి తీసుకొచ్చారని వారు. నేను తీయకపోతే సంఘస్థుల పిల్లడు ఒక అబ్బాయి వచ్చి ఇలా కొంచెం కవర్ చేసేవాడు, ఇంకో అబ్బాయి వచ్చి పక్కన ఉంటారు కదా, కవర్ చేసి కొంచెం నన్ను ముందుకి. ఒకరోజు అయితే పంతరగతికి వెళ్ళాను, నాకు తెలియదు ఫస్ట్లోను. తెలక ఏం చేశాను, ఓ ఉస్సు అనుకుండా ఊ అనుకుండా కొడవల కిందలో ఎట్లా తిరిగేసారు, పైకి పోవచ్చింది. తెలదో ఇంక చూసుకోండి, పరుగు. చేతిలో పావుంటే ఏం చేస్తామండి? తర్వాత నుంచి అబ్బాయి అలా అనకూడదు, ఇలా చిస్ అని కొట్టాలని చెప్పేసి అన్నాడని చెప్పేసి శతకు కూడా ఎత్తుంటే రైతు పొలం మీద గొట్టు మీద ఉండే, బాబు గింజలు రాలిపోతాను తల కొట్టేకయ్యి బాబు అనేవాడు. అలా కష్టపడి వచ్చేవండి. కష్టపడాలి మనం. ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే, 10 మందికి పెట్టేలా ఉన్నామంటే మనం కష్టపడాలి. కుటుంబం కోసం కష్టపడాలి మగవాడు. నేను చెప్తున్నాను, ఆటో కొనుక్కోవడంలో ఉపయోగం ఏముంది? నువ్వు అలా పెట్టుకోవడం వల్ల రాత్రి పగలు నువ్వు ఆటో నడపాలి. నేను ఆటో నడిపిన రోజులు ఉన్నాయి, స్కూల్లో వ్యాన్ నడిపిన రోజులు ఉన్నాయి. పెయింట్ పనికి వెళ్ళాను. పెయింట్ పనికి వెళ్తే నేనేమో డిగ్రీ చదివాను, నా పెయింట్ వర్కర్ ఏమి చదువుకోలేదు, ఏం ముద్రగాడు. ఆడేం చేసేవాడు, పైన వేసేవాడు, కింద చుక్కలు కారు చేసేవాడు, శుభ్రం తుడిసేవాడు. నేను నాకు ప్రమోషను, నువ్వు చుక్కలు బాగా తుడుతూ నీకు ప్రమోషన్ ఇచ్చానన్నాడు. ఏడ్రా బాబు ప్రమోషన్ అంటే బాత్రూంలో పెయింట్ అయ్యాను వాడు. ఎక్కడ వేయాలి ప్రమోషను? ఇలా ఎన్నో 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 కష్టాలండి. రిక్షా దొక్కని పిఠాపురంలో ఆటో నడిపాను. వైజాగ్ కేఎఫ్సీలో సర్వర్ కింద పనిచేశాను. వైజాగ్ ఆల్ఫా హోటల్ ఉంటుంది జగదాంబ సెంటర్లో. ఆర్డర్లు తీసుకుని ప్లేట్లు, అదే ఆర్డర్లు తీసుకుని ప్లేట్లు తెచ్చేవాడిని, వడ్డించుకొని సర్వీస్ చేసేవాడిని. టిప్స్ ఇచ్చేవారు, 7,000 శాలరీ ఇచ్చేవారు. ఇలా ఎన్నో కష్టాలు పడ్డానండి. మనం బద్దకించకూడదు పని దగ్గర. ఏ పని విషయంలోనూ మనం ఇన్సల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఎవడబ్బ సొమ్ము తెచ్చి మనకి ఇవ్వడం. నువ్వు ఏ పని చేస్తున్నావు ఆ పన్ను బట్టి గర్వించు. నువ్వు వాష్రూమ్స్ కడుగుతున్నావు సినిమా థియేటర్లో, ఎస్ నేను చేస్తున్నా. నేను ఒకటి అంటాను, హాస్పిటల్లో వైద్యం చేసే డాక్టర్ ఎంత గొప్పోడో, అదే హాస్పిటల్లో సూదులు మరకలు తుడిచే ఆయమ్మ అంత గొప్పది. తెలుస్తుంది చెప్పండి. ఒకవేళ ఆయమ్మ 5 రోజులు హాస్పిటల్ రాకపోతే ఎలాగుంటుందో నాకు తెలుసు ఆ పరిస్థితి. మనం మేము ఏం చేసామో తెలుసా? ఆయమ్మకు నీరసం వచ్చి 5 రోజులు ఆగిపోతే డోర్లు వేసేసుకుని మూతికి మాస్కులు కట్టుకుని మేమే తుడుచుకున్నాం. ఎవరి పని వాళ్ళకు గొప్ప. నెవర్ బీ షేమ్ టు డూ యువర్ వర్క్ బికాజ్ వర్క్ ఈజ్ వర్షిప్. పనే మన దైవము, పనే మన ఆరాధన. కాబట్టి ఏ పని నిమిత్తము మనము సిగ్గుపడవలసిన అవసరము లేదు. ఈ రోజుల్లో కొంతమంది సిగ్గుపడుతున్నారు కుర్రోళ్ళు.
నేను చదువుకున్న ఆ పని ఎలా చేయను, ఈ పని ఎలా చేయను. నో, ఎవడో నీకు ₹1 ఫోన్పే చేయి, 2000 అంటే పంపండి. నీకు నువ్వు సంపాదించుకున్నది నీదే. కాబట్టి దేవుని పిల్లారా, మనం ఏ పనిలోనూ బద్ధకంగా ఉండకూడదు. బద్ధకముగా పని చేయవాడు ఏమైపోతాడు? దరిద్రుడు అయిపోతాడు. అలా కాకుండా శ్రద్ధ కలిగి నువ్వు పని చేసినట్లయితే నువ్వేమైపోతావు? ఆయుష్. దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు, నీకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయా? నీ కుటుంబము 2025లో ఎలాగుందో 2024లో ఎలాగుందో అదే మాదిరిగా ఉందా? కొంచెమైన గ్రోత్ లేదా? నీ లైఫ్లో కొంచెం కూడా చేంజ్ లేదా? దేవుడు ఈరోజు నీకు చెప్తున్నాడు, ఇఫ్ యు వాంట్ టు చేంజ్ ఇన్ యువర్ లైఫ్, డూ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. నువ్వు నీ జీవితంలో కష్టపడినట్లయితే, నీ జీవితంలో నువ్వు హార్డ్ వర్క్ చేసినట్లయితే, హార్డ్ వర్క్ ఎప్పటికీ కూడా ఏమవదు? ఫెయిల్ అవ్వదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము బద్ధకముగా పని చేయకూడదు, శ్రద్ధ కలిగి. ఇది మన కుటుంబం కోసం, ఇది మన కడుపు కోసం. కేవలము కడుపు కోసము, కుటుంబం కోసమే కాదు, కానీ దేవుని కోసం కూడా మనం పని చేయాలి. ఎవరి కోసమండి? చూడండి దేవుని వాక్యంలో 2 దెస్సలోనీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయొచ్చు జీవనము. ఎలా బ్రతుకుతున్నారో చెప్తున్నారు పౌలు గారు. దెస్సలోని సంఘంతో చెప్తున్నారు పౌలు గారు, ఓ దెస్సలోని సంఘమా, ఓ సియోను ప్రార్థన మందిరపు విశ్వాసులారా వినండి. మేము మా కుటుంబాల కొరకు, దేవుని సంఘం కొరకు ఏం చేసామో తెలుసా? ప్రయాసపడ్డాం. ఏం పడ్డాం? ఎస్. పౌలు గారు లాంటి భక్తుడే ఏం చేశాడటమ్మా? ప్రయాసపడ్డాడటండి. మనం ప్రయాసపడాలి. మన ఒంటులో బలం ఉన్నంతసేపు, మన ఒంటులో రక్తము ఉడుకుతున్నంతసేపు, మన యొక్క నరాల్లో సత్తు ఉన్నంతసేపు మనం ఏం చేయాలంటే ప్రయాస పడాలి. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, మేము ఎవరికి భారం కాకూడదు, ఎవరి మీద మా బరువు మోయకూడదు, ఎవరి దగ్గర మేము ఫ్రీగా తినకూడదు. ఆ మాట చూడండి, ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకోలేదట ఆయన. కొంతమంది ఉంటారు, తల్లిదండ్రులు సంపాదించి ఇంట్లో కూర్చొని తినడమే పని. ఇంకాలకే మా ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడండి, ఆడికి సెల్లో ఛార్జింగు, అదే సెల్లో ఫ్రీ ఫైర్ ఉంటే చాలు, యాప్. అన్నం లేకుండా బతికెత్తాడు. వయసు 23 సంవత్సరాలు. చూడండి దేవుని పిల్లారా, మనము ఒక వయసు వచ్చిన తర్వాత ఇండివిడ్యువాలిటీ మెయింటైన్ చేయాలి. ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదు. ఒక వయసు వచ్చిన తర్వాత ఇప్పటికీ తల్లి మీద తండ్రి మీద భారం కాకూడదు. అది ఆడపిల్ల అయినా మగ పిల్లవాడైనా సరే. మనం ఏం చేయాలంటే సంపాదించుకోవడం నేర్చుకోవాలండి. చూడండి, ఈయన అంటాడు కదా, నేను సేవకుడనే, చాలా సంఘాలు నాకున్నాయి. కొలిస్సి సంఘం ఉంది, ఎఫెసు సంఘం ఉంది, కొరింథీ సంఘం ఉంది, ఫిలిప్పీ సంఘం ఉంది, దెస్సలోనిక సంఘం ఉంది. 7 సంఘాలు నాకున్నాయి. కానీ ఎవరి దగ్గర నేను ఉచితంగా తినడానికి ఇష్టపడట్లేదు. ఎవరికి నేను భారం అవ్వకూడదని అనుకుంటున్నాను. నా పిల్లానికి నేను భారం అవ్వకూడదు, నా బిడ్డలకు నేను భారం అవ్వకూడదు, ఎవరికి నేను భారం కాకూడదు, మా అమ్మ నాన్నకి నేను భారం కాకూడదు. నాకు దేవుడు తెలివిచ్చాడు, బలం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, మంచి వయసు ఇచ్చాడు. నేను ఎవరి మీద ఆధారపడకూడదు. కాబట్టి నేను ఏం చేస్తాను తెలుసా? ప్రయాసపడతాను. ఏం చేస్తాను? ప్రయాస, శ్రమ పడతాను. ఓడి గుర్తుపెట్టుకోండి, మనం ప్రయాసపడాలి కుటుంబ పోషణ నిమిత్తం, మన ప్రయాసపడాలి దేవుని కొరకు. మన ప్రయాస అంటండి ఎవరితో పాటుగా ఉండాలటండి? దేవునితో పాటుగా. ఎందుకంటే దేవుడు లేకుండా నువ్వు ప్రయాసపడ్డావు అనుకో, ప్రయాస కాస్త ఆయాసం అవుద్ది. ప్రయాస కాస్త ఏమవుద్దండి? మరి అలాగే కదా చేశారు. ఏమని? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు. చప్పట్లు కొడదాం.
నడిపించు నా నావా నడి సంద్రమున దేవా. మరొకసారి పడండి అమ్మా. దేవుని స్తోత్రం చెప్పండి. రాత్రంతా ఏం పడ్డారంట? శ్రమ పడ్డారంట. కానీ దేవుడు లేకుండా శ్రమ పడ్డారట. నువ్వు ఒక బిజినెస్ చేసినా, ఒక జాబ్ చేసినా, ఏ వర్క్, చిరు వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా, చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా, ఏదైనా సరే నీకు నువ్వుగా ప్రయాసపడితే ఫలితము దేవుడు ఉండాలి. ఏముండాలి? దేవుడు ద్వారా దేవుని పెట్టాలి ప్రతి దాంట్లో. మీరు ఎప్పుడైనా చూడండి, అన్యులైన వారు ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా వ్యాపారం చేస్తే ముందేం చేస్తారా? పూజ ఉంటే చూడండి, కాలితే పంతులు గారిని తీసుకొచ్చి దోష పూజ చేస్తారు, దోషం తొలగించడానికి. ఇంకా చాలా పూజలు చేస్తారు. ఉదాహరణకు మా స్కూల్లో ఒక పూజ చేశారు. పూజ కాదు, నోమే నోసారు. ఒక పెద్ద నా చుట్టూరు ఇటుకలు పేర్చి ఆ స్కూల్ ఓనర్ కన్నా ఆ భార్యని ఇద్దరిని కూర్చోబెట్టి కొన్ని కట్లేసి మంత్రాలు చదివి హోమం చేయించారు. చూసారా, వాళ్ళు సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ప్రతి దాంట్లో ఏం చేస్తున్నారు వాళ్ళే. మనమా నేనే పాటరామని అయిపోయానని చెప్పేసి నాకు పాత్ర వచ్చి కదా చిన్న ప్రార్థన చేసేసుకుని పడేసుకుంటానని చెప్పేసి మొత్తం ఎంత పిసినారుదానం అంటే, వాళ్ళకి మంత్రాలు రావా? ఈ రోజుల్లో అందరికీ బుక్కులు అవైలబుల్గా ఉన్నాయి. గణపతి శ్లోకం చదివేసి లోపలికి వెళ్ళిపోలేరు వాళ్ళు. గమనించండి దేవుని బిడ్డలారా, మనం ప్రయాసపడాలి, కష్టపడాలి, దేవుణ్ణి బట్టి దేవుని ద్వారా కష్టపడాలి. ఇక్కడ పౌలు గారు అది అంటున్నారు, మేము ప్రయాసపడ్డాము, కష్టపడ్డాము. ఎప్పుడు కష్టపడ్డాము తెలుసా? రాత్రి పగళ్ళు కూడా కష్టపడాలి. బలం ఉంటే నీకు ఓవర్ నైట్ డ్యూటీస్ చేయాలి. బలం ఉంటే నీకు కష్టపడాలండి. మీకు ఓ విషయం తెలుసా? నేను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 దాకా హాస్పిటల్లో వైద్యం చేస్తాను. 12:30కు భోజనం చేసేస్తాను. 1 గంటకు బయలుదేరి జగ్గంపేట వెళ్ళి, జగ్గంపేటలో అక్షర స్కూల్ ఉంటుంది. అక్షర స్కూల్లో సాయంత్రం 5 గంటల వరకు 10th క్లాస్, ఓన్లీ 10th క్లాస్ స్టూడెంట్స్కి ఫిజిక్స్ చెప్తాను. మళ్ళీ సాయంత్రం స్కూల్ నుంచి వస్తాను, మళ్ళీ కొంచెం స్నాక్స్ తింటాను, మళ్ళీ ఓపీ దగ్గర కూర్చుని వైద్యం చేస్తాను. 10 అవుద్ది. ఒకవేళ మీటింగ్స్ ఉంటే మీటింగ్స్కి వెళ్ళిపోతాను, మళ్ళీ రెస్ట్ ఉండదు. మళ్ళీ మీటింగ్స్కి వెళ్ళి వచ్చేసరికి రాత్రి 1 గంట అలాగ అవుతుంటుంది, 12 గంటలు అవుద్ది. మళ్ళీ తెల్లవారుజామున వేసేస్తుంటాను. నేను పడుకునేది గట్టిగా పడుకునే 4 గంటలు. ఈ 4 గంటల మధ్యలో ఎవడొకడు కడుపు నొప్పి పోతుంది, యూరేషన్లు అయిపోతున్నాయి, కంట్రోల్ అవుతలేదు, శుభ్రం కారిపోతుందని ఫోన్ చేస్తాడు ఎవడొకడు. మళ్ళీ లేగాలి వాళ్ళ దగ్గరగా. కష్టపడుతున్నాను, ఎందుకంటే ఓపిక ఉంది. ఇప్పుడు ఒక 45 సంవత్సరాలు వచ్చిన తర్వాత అదే వర్క్ చేయగలనా? కాబట్టి సత్తు ఉండగానే, బలం ఉండగానే ఏం చేయాలి? దీపం ఉండగానే ఇల్లు. అలాగే మనలో బలము, దమ్ము, ధైర్యము ఉండగానే కసితో పని చేయాలటండి. మన బలం తక్కువ బలం ఏంటండి? వీ హ్యావ్ లాట్ ఆఫ్ ద పవర్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ద స్టామినా, స్ట్రెంగ్త్ ఇన్ అవర్ బాడీ. ఇట్ ఈస్ ఇంక్రెడిబుల్, మోర్ పవర్స్ ఇన్ యూ. మనలో చాలా సర్వశక్తులు ఉన్నాయటండి. మనిషికి అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి మనం బలం ఉన్నప్పుడు కష్టపడాలి. ఇక్కడ పౌలు గారు కూడా రాత్రి పగల్లో ఏం చేస్తున్నారమ్మా? కష్టపడుతున్నారండి, ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు. ఎంత అంటే కొరింథీ సంఘం నుంచి ఎఫెసీ సంఘానికి వెళ్తున్నాడు, ఎఫెసీ సంఘం నుంచి మళ్ళీ ఫిలిప్పీ సంఘానికి వెళ్తున్నాడు, ఫిలిప్పీ సంఘం నుంచి మరో చోటుకి వెళ్తున్నాడు. పౌలు గారు కష్టపడ్డారు. బాగా చెప్పారండి. పౌలు గారు అంటే పాస్టర్ గారు కదా, మా అయ్యగారు కష్టపడాలి, మేము కష్టపడము అని మీరు అంటారు. మీరు తెలివైన వాళ్ళు ఏమంటారు? ఇక్కడ పౌలు గారు ఎవరమ్మా? పాస్టర్ గారు కదా. ఇప్పుడు ఎవరు కష్టపడుతున్నారు? పౌలు గారు కష్టపడుతున్నారు. అంటే ఎవరు కష్టపడాలి? రూల్కి పాస్టర్ గారు కష్టపడాలి. మీరు అన్నాం అనుకో, దేవుడు పడేయాలని కూడా వేస్తాడు. ఎందుకంటే చూడండి, నెక్స్ట్ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 10వ వచనం. తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండునట్లు చూచుకొనుడి. ఇది అండర్లైన్ చేసుకోండి. నా వలనే అతడు ప్రభు పని. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు గారు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారమ్మా? ఇందాక ఎవరి కోసం చదువుకున్నాం మనం? పౌలు గారి కోసం చదువుకున్నాం. ఏమంటున్నారు పౌలు గారు? నేను ఆ ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రి పగళ్ళు దేవుని పని, ప్రభు పని చేశాను అన్నాడు ఆయన. అవునా కదా? ఇప్పుడు మరలా అదే పౌలు గారు ఎవరితో చెప్తున్నారు? కొరింథీ సంఘంతో చెప్తున్నారు. ఎవరి కోసం చెప్తున్నారు? తిమోతి గారి కొరకు చెప్తున్నారు. ఏంటంటే, నా వలే నేను ఎలా కష్టపడ్డానో, నేను ఎలా రాత్రి పగలు కష్టపడ్డానో, నేను రాత్రి పగలు ఎలా ప్రయాసపడ్డానో, నేను రాత్రి పగలు ఏ విధముగా అయితే దేవుని కొరకు ఆరాటపడ్డానో, కష్టపడ్డానో, కుటుంబాన్ని పోషించుకోవడానికి, సేవలో సహాయం చేయడానికి, ఆస్తిపరుడుగా మారడానికి, ఐశ్వర్యవంతుడిగా మారడానికి నేను ఏ విధంగా అయితే కష్టపడ్డానో, నా వలే కూడా ఎవరు కష్టపడ్డారు? తిమోతి కూడా దేవుని పని చేస్తున్నాడు. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్తున్నాను చూడండి. తిమోతి ఎవరంటే పౌలు గారి యొక్క శిష్యుడు. పౌలు గారి యొక్క శిష్యుడు కాబట్టి పౌలు గారు చాలా మార్లు తిమోతిని ఏమని పిలిచాడంటే, నా ప్రియ కుమారుడు అని పిలిచాడు. ఇప్పుడు తిమోతి గారు పౌలు గారిని నా ప్రియ కుమారుడు అని పిలిస్తే తిమోతికి పౌలు గారు ఏమవుతారు? తండ్రి అవుతాడు. తిమోతికి పౌలు గారు ఏమవుతారు? తండ్రి, ఆత్మీయ. కొంతమంది బైబిల్ని వక్రీకరించి ఏమంటున్నారంటే, దేవుడు ఒక్కడే తండ్రి, మనం ఎవరిని తండ్రి అని అనకూడదు, డాడీ అని పిలవకూడదు, దేవుడు ఒకడే మనకి తండ్రి అంటున్నారు. దేవుడు ఒకడే తండ్రి కాదు. దేవుడు ఒకడే తండ్రి అయితే ఈ యొక్క పౌలు గారు పిలిచే పిలుపు తప్పు. తిమోతిని అలా పిలకూడదు. కొడుకు అని పిలకూడదు, కుమారుడు అని పిలకూడదు. తిమోతిని కుమారుడు అని పిలిచాడు అంటే తిమోతికి పౌలు గారు ఏమైపోతారు? తండ్రి అయిపోతారు. తండ్రే. ఏ తండ్రి? ఆత్మీయ తండ్రి రేయింపగలు కష్టపడ్డాడు. ఆత్మీయ తండ్రి అలసిపోకుండా కష్టపడ్డాడు. అలాగే ఆత్మీయ కుమారుడు కూడా ఎలా ఉన్నాడంట? పని చేస్తున్నాడంట. కాబట్టి సేవకుడు మాత్రమే కాదు, కానీ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని సువార్త ప్రకటించడం కోసం, దేవుని మాటలు చెప్పడం కోసం, సభలు జరగడం కోసం, కూటాలు జరగడం కోసం దేవుని యొక్క సేవకులతో పాటు దేవుని సేవకుల పిల్లల్ని మీరు కూడా ఏం చేయాలి? తిమోతిలాగా పని చేయాలి. చాలామంది సంఘంలో పని చేసేవారు కాదు, దొంగలు ఉన్నారు. తిండికి తిమ్మరాయిలు, పనికి దొంగలు ఏదో సామెత ఉంటుందండి. తిండికి తిమ్మరాయిలు, పనికి పోతురాజులా ఏదో వదిలేండి, వదిలేద్దాం. గమనించండి దేవుని బిడ్డలారా. కాబట్టి మనము పౌలు గారు చెప్పినట్లుగా దేవుని పని మనం చేయాలి. చివరగా ఒక్కసారి రిమైండర్ ఏంటంటే, ఈరోజు దేవుడు నేర్పించిన ఆత్మీయ పాఠం ఏంటంటే, మన కుటుంబం ఐశ్వర్యవంతంగా మారాలి అంటే కుటుంబంలో ఉన్న వారందరూ కూడా కష్టపడి శ్రద్ధగా పని చేయాలి. శ్రద్ధగా పనిచేస్తే ఆ కుటుంబం ఏమైపోతుంది? ఐశ్వర్యంగా మారుతుంది. భర్త కష్టపడాలి, భార్య కష్టపడాలి, పిల్లలు కూడా కష్టపడాలి. రెండవది, కుటుంబంలో ఎవరు కూడా బద్ధకంగా, భార్య కానీ భర్త కానీ పని వద్దులే, ఏం పనికి వెళ్తాంలే అని నిర్లక్ష్యం చేయకూడదు. బద్ధకం ఉన్న చోట దరిద్రం కంపల్సరీ ఉండదు. ఏ పని అంటే దేవుడి పని కూడా అలాగే చేయాలి. ఉదాహరణకి పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారిని చూసుకుంటే కనుక ఆయన రాత్రి పగళ్ళు కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు. ఆయన మాదిరిగా తీసుకుని ఆయన యొక్క శిష్యుడు, ఆయన సంఘస్థుడైనటువంటి తిమోతి గారు కూడా దేవుని పని విషయంలో కష్టపడ్డారు. వీళ్ళ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని పని కొరకు మనం కష్టపడాలి. రాత్రి అయినా కష్టపడాలి, పగలన్నా కష్టపడాలి, ప్రయాసపడాలి. కేవలం సంఘం కోసమే కాదు, కానీ మన కుటుంబాల కోసము రాత్రి అయినా కష్టపడాలి,
పగలైనా కష్టపడాలి, రాత్రి పగల్లో మనము నిరంతరము శ్రమ పడితే మనమందరం ఐశ్వర్యవంతులు అవుతాము. దేవుడు ఆ విధంగా మీ రుణాలు కొట్టివేసి మీ పేదరికాన్ని తొలగించి ఐశ్వర్యపు స్థితిని మీకు అనుగ్రహించి మీలో ఉన్న బద్ధకము అనే సైతానును దూరపరచునుగాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఇంతవరకు బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారు. మాట్లాడిన ఈ మాటలు వారి హృదయాల్లో ముద్రించమని, నూరంతులుగా ఫలింపచేయమని ప్రార్థన క్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక.